హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. కాకపోతే ఏంటంటే మీ వంతు మీరు కూడా ఏదో ఒకటి సహాయం చేస్తారని చెప్పి వీడియో అయితే చేస్తున్నానండి. తర్వాత వచ్చేసి మేము వరద బారిన పడి రేపటికి 1 వీక్ అవుతుందండి. ఇంకా ఏంటంటే ఇక్కడే ఉన్నాం కొన్ని రోజులు అలా బయటికి వెళ్ళి వచ్చాం, మళ్ళీ ఇక్కడే ఉన్నాం. మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ మా ఏరియాకే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే వచ్చేసి ఉంటున్నాం అనమాట. అయినా సరే ఇంకా మెయిన్ రోడ్లో అనేది వాటర్ అయితే అలాగే ఉందండి. ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే ఇంకా వాటర్ అయితే పోలేదన్నమాట. ఇంకా కొన్ని ఏరియాలో వాటర్ ఉన్నాయి, అలాగే మెయిన్ రోడ్లో వాటర్ ఉన్నాయి. అంటే ఉన్నాయి కానీ కొన్ని ఏరియాస్లో తగ్గినాయి, ఇంకా కొన్ని ఏరియాస్లో బాగున్నాయి. చాలామంది ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఫుడ్కి వాటర్కి ఇలాంటివి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తున్నారు. అలాగే తర్వాత వచ్చేసి మనకి బయట నుంచి కూడా చాలామంది కూడా ఎక్కువ వచ్చి హెల్ప్ అయితే చేస్తున్నారండి. అందువల్ల వాటర్కి ఫుడ్కి అయితే ప్రాబ్లం లేదు, కానీ మిగతా వాటికైతే కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. అది ఏంటి అంటే చాలామందికి అయితే ఇల్లు అయితే మునిగిపోయాయండి. అంటే నేను అందరినీ అడగట్లేదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే విజయవాడకి దగ్గరలో ఉన్న వాళ్ళు మీ వంతు మీరు కూడా ఏదో ఒక సహాయం చేయండి. ఎందుకంటే చాలామందికి బట్టలన్నీ తడిచిపోయాయండి. తర్వాత వచ్చేసి దుప్పట్లు, ఇంకా నిత్యావసర సరుకులు ఇలాంటి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ అయితే ఇస్తుంది, మీరు అలాంటివి కాకోకుండా ఏదైనా బెడ్షీట్స్ కానీ ఇంకా బట్టలు కానీ అలాంటివి ఏదన్నా మీ వంతు మీరు కూడా సహాయం చేయాలని చెప్పి అడుగుతున్నాను అనమాట. నాకైతే ఏమొద్దండి. కొన్నండి బట్టలు మనం ఏం చేస్తామంటే సరిపోవట్లేదని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. కొన్ని పనికిరాని బట్టలు, అంటే పనికిరాని అంటే మరి పాడైపోయినాయి కాదండి, సరిపోకుండా ఉంటాయి కదా. అలాంటి బట్టలు ఏమైనా సరే పిల్లలే కానీ లేకపోతే పెద్దవాళ్ళే కానీ ఇంకెవరి అయినా సరే బట్టలు కానీ లేడీస్ వచ్చేసి శారీస్, డ్రెస్సెస్ అలాంటివి కానీ మనకి సరిపోకుండా పక్కన పెట్టిన బట్టలు ఉంటాయి కదండి. అలాంటివి మీ ఇంటి దగ్గర ఉంటే కనుక కంపల్సరీ మీరు సరౌండింగ్ ప్లేసెస్ వాళ్ళైతే తప్పకుండా వచ్చి ఇలాంటి హెల్ప్ అయితే చేయండి ప్లీజ్ అండి. ఎందుకంటే మనం ఎలాగో వాడడం, వాళ్ళకన్నా ఇస్తే కనీసం ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకైతే ఉపయోగపడతాయి కదండి. అందుకే నేనైతే మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి, మీరైతే హెల్ప్ చేయండి ప్లీజ్ అండి. ఇంకా బట్టలు, దుప్పట్లు, ఇంకా మీకు ఏది ఇవ్వగలిగితే, ఏది ఇవ్వాలనిపిస్తే మీ మనసుకి తోచింది అది ఇవ్వండి. నాకైతే నేను హెల్ప్ చేయమని అడగట్లేదు. ఏంటంటే మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తే నాకు హెల్ప్ చేసినట్లే అనమాట. అందుకే నేను వాళ్ళ తరపున నేనైతే అడుగుతున్నాను. ఎందుకంటే అందరూ చెప్పుకోలేరండి ఇప్పుడు, ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఆ బాధ ఏంటనేది మాకు తెలుసు. కాబట్టి నేనైతే మీకు చెప్తున్నాను అనమాట. మీకు ఏది ఇవ్వాలనిపిస్తే మీ మనసుకి ఏది తోస్తే అది అయితే మీరు కొన్ని వరద ప్రాంతాల్లో అయితే మీరైతే ఇవ్వండి, ఇస్తారని అనుకుంటున్నానండి. మీరే వాళ్ళకైతే ఏదో ఒక హెల్ప్ చేయండి. వీడియోలు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే కమ్యూనికేషన్ లేదండి. మెయిన్ ఏంటంటే ఇక్కడ ఉన్నాం, మేము ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నామని చెప్పి చెప్పడానికి కమ్యూనికేషన్ లేదు. ఇలా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా కారణం చాలా ఉన్నాయండి. అది నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను. కొంతమంది చాలామంది మంచిగానే రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా. ఇప్పుడు నేను ఇదే చెప్దామని చెప్పి మీ ముందుకి ఇలా వచ్చానమాట. మీ వంతు మీరు కూడా చుట్టుపక్కల, విజయవాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఫుడ్డు, వాటరు, ఇంకా ఇలాంటివి కాకుండా బట్టలు, ఇంకా బెడ్షీట్స్ కానీ ఇంకేంటంటే మనం వాడుకునే థింగ్స్ ఉంటాయి కదండి ఇంట్లో, అలాంటివి మీరు కూడా ఏదైనా హెల్ప్ చేయగలుగుతారని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ప్రస్తుతం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇదిగోండి చూస్తున్నారు కదండి, సామాన్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయన్నమాట. ఇంకా హౌస్ అయితే రేపటి నుంచి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి. మొన్న అయితే పైపైన కడిగేసాము, కానీ ఏంటంటే మళ్ళీ ఫ్లోటింగ్ అయితే మొన్న వచ్చింది అనమాట. ఇంకా కడగడానికి కుదరలేదు. మధ్యలో పైనుంచి వర్షాలు కూడా పడి ఇంకా వాటర్ అయితే పెరుగుతూ ఉన్నాయి. రేపైతే క్లీన్ చేద్దామని అనుకుంటున్నాం. ఒకవేళ వర్షం లేకపోతే క్లీన్ అయితే చేస్తానండి. చాలామంది చాలా సజెషన్స్ ఇచ్చారు, ఇలా చేయండి సిస్టర్ అని చెప్పి. అందరికీ స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మనకి ఇలాంటి బాధల్లో ఒక్క మాటే అండి, మనకి ఓదార్పు అనేది ఎంతో ముఖ్యమన్నమాట. ఆ ఓదార్పుని మీరు నాకు ఇస్తున్నారు, నేను మీ అందరికి కూడా రుణపడి ఉంటాను. ఎందుకంటే మేము మొన్న పడిన బాధకి కనీసం ఇలా జరుగుతుంది, ఇలా ఉండండి అని చెప్పి ధైర్యం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. మీరు ఇలా నాకు కామెంట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. మీ అందరికి కూడా నేను ఒక రుణపడి ఉంటాను. ఏమంటారు, ఒక మిత్రుడుగాను, ఒక ఫ్రెండ్, ఇంకా చాలా మా కుటుంబ సభ్యుల్లాగాను, మిత్రులుగాను నేను మిమ్మల్ని అయితే భావిస్తున్నానండి. ఎందుకంటే మా గురించి, అలాగే మా కుటుంబం గురించి, నా గురించి అంతా కూడా చాలా మంచిగా పాజిటివ్గా అయితే కామెంట్స్ చేశారండి. చాలా స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు కూడా మీ వంతైతే మీరందరూ కూడా సహాయం చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. సరౌండింగ్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళు అయితే ఇట్లా
దుప్పట్లు కానీ బట్టలు కానీ అలాంటివి హెల్ప్ అయితే చేయండి. ఇంకా జక్కంపూడి కాలనీ అటు సైడ్ ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే వాటర్ ఉన్నాయి. అంటే ఎక్కువ మంది చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి బట్టలు లేకోకుండా, ఇట్లా పడుకోవడానికి బెడ్షీట్స్ కానీ ఇంకేదైనా వాడుకునే ఇంట్లో వాళ్ళకి మనకి ఏదైతే నిత్య అవసరంగా మనకు ఉంటుందో అలాంటివి మీ వంతు మీరు కూడా సహాయం చేయండి. ఫుడ్డు ఇలాంటివి కాకుండా. ఓకేనండి, మీరు అందరూ సహాయం చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత వచ్చేసి నేను వరదలో మేము ఎలా చిక్కుకున్నాం, అసలు వరద ఎలా స్టార్ట్ అయింది, అసలు మాకు వరద వచ్చేటప్పుడు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా అని కొన్ని డౌట్స్ అయితే అడిగారు కదా, అవన్నీ కూడా నేను మీకు తప్పకుండా అయితే క్లారిఫికేషన్ ఇస్తానండి. అది నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. వీడియోస్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. చాలామంది నన్ను సబ్స్క్రైబ్ చేశారండి. మీరందరూ సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఆదరిస్తున్నందుకు ఇలాగే ఆదరించండి. మిగతా అన్ని వీడియోస్ కూడా మీకు నచ్చే విధంగా నేను ఎటువంటి వీడియోస్ నచ్చుతాయో అటువంటి వీడియోస్ని అయితే నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. అలాగే ఈ వరద వీడియోస్ పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అనేది కూడా నేను తప్పకుండా నెక్స్ట్ పెట్టబోయే వీడియోలో నేను అసలు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దాంట్లో నేనైతే తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. మీరందరూ కూడా ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి, మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.